మీకు తెలుసా 2014లో టేక్ ఆఫ్ అయిన ఒక ఫ్లైట్ ఈ రోజు కూడా ల్యాండ్ అవ్వలేదు. సో ఇది గ్రేటెస్ట్ అన్సాల్వ్డ్ మిస్టరీస్లో ఒక్కటిగా మిగిలిపోయింది. సో దీని గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. March 8, 2014 మలేషియాకి చెందిన ఒక ఫ్లైట్ MH370. సో ఈ ఫ్లైట్ అనేది కులాలంపూర్ నుంచి బీజింగ్కి వెళ్ళాలి. సో ఈ ఫ్లైట్లో 227 మెంబర్స్ ప్యాసింజర్స్ ఉన్నారు, 10 మెంబర్స్ వర్కర్స్ ఉన్నారు, 2 మెంబర్స్ పైలట్స్ ఉన్నారు అనమాట. సో ఈ 2 మెంబర్స్కి కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకళ్ళకేమో 33 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఒకళ్ళకేమో 7 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ ఫ్లైట్ కండిషన్ కూడా చాలా బాగుంది, ఇంజన్ కూడా చాలా క్లియర్గా ఉంది, రిపోర్ట్స్ కూడా చాలా పాజిటివ్గా వచ్చాయి. అండ్ వెదర్ కండిషన్ కూడా ఎక్కడ కూడా తుఫాన్ లేదు, ఎక్కడ వర్షం కూడా పడుతున్నట్టు ఎక్కడ కూడా లేదు. సో అంత క్లియర్గా ఉంది. అనుకున్నట్టుగానే 12:41కి ఈ ఫ్లైట్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ ఫ్లైట్ స్టార్ట్ అయిన 40 minutesకి ఈ ఫ్లైట్ యొక్క సిగ్నల్స్ అనేది ఆగిపోయాయి. సో ఈ ఫ్లైట్ అనేది ఎక్కడికి వెళ్ళింది, ఏమైంది అనేది ఇప్పటికి కూడా మిస్టరీ. సో దీని గురించి చాలా థియరీస్ వచ్చాయి. కొంతమంది హైజాక్ చేసి అన్నారు, కొంతమంది అయితే బ్లాక్ హోల్లో పడ్డది అన్నారు, కొంతమంది ఏలియన్స్ పని ఇది అన్నారు. సో ఏది కూడా ప్రూవ్ అవ్వలేదు. ఆ ఏరోప్లేన్ గురించి చాలా సెట్ చేశారు, చాలా కంట్రీస్ కూడా ట్రై చేశాయి. అండ్ నావీ బోట్స్ యూస్ చేశారు, అండ్ ఏరోప్లేన్స్ యూస్ చేశారు, 1000 కోట్ల దాకా ఖర్చు చేశారు. బట్ ఎలాంటి యూజ్ అనేది లేదు. ఇన్సిడెంట్ జరిగిన 1 year తర్వాత ఆఫ్రికన్ ఓషన్స్లో ఒక ఏరోప్లేన్ యొక్క ఒక వింగ్ అనేది దొరికింది. సో దానివల్ల కూడా యూజ్ అనేది లేదు. సో అందుకే ఇది గ్రేటెస్ట్ అన్సాల్వ్డ్ మిస్టరీస్లో ఒక్కటిగా మిగిలిపోయింది.